తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ కి దీని సంపూర్ణ అవగాహన ఉంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా కమిటీ ఏర్పాటు చేసుకుని కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తున్న సందర్భంలో మరొకసారి ప్రభుత్వం తరఫు నుండి మీరందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇంటర్మీడియట్ అనేది పిల్లలు ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కానీ ఇంటర్మీడియట్ అనగానే కొంత ఒత్తిడి గురవుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువగా అటెన్షన్ ఇవ్వాల్సిన సందర్భంలో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం. నవీన్ గారు చెప్పినట్టు ఇప్పటికే 9 లక్షల పైచిలకు స్టూడెంట్స్ ఇప్పుడు అటెండ్ అవుతూ ఉన్నారు. దీనికి 9,47,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారు. ప్రధానంగా ఎప్పుడెప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సౌకర్యాలు ఎట్లా ఉన్నాయని కూడా చూసుకోవాల్సిన అవసరం. ప్రధానంగా పేపర్స్ తీసుకొస్తున్నప్పుడు కానీ, ఎగ్జామినేషన్ పేపర్స్ క్వశ్చన్ పేపర్ తీసుకొస్తున్నప్పుడు కానీ, ఆన్సర్ పేపర్స్ తీసుకెళ్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎక్కడో ఒక దగ్గర చిన్న డిస్టర్బెన్స్ చేసి ప్రభుత్వం కింద ప్రయత్నిస్తారని కెమెరాలు తప్పనిసరి ఉండాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ రాసి పిల్లలు ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి అందుబాటులో పెట్టండి. ఎందుకంటే పక్క ఊరు నుండి వచ్చి సెంటర్ లో రాస్తూ ఉంటారు. సిటీలో అంటే అంత ఏర్పాటు కానీ విలేజ్ టు విలేజ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, విలేజ్ నుండి హెడ్ క్వార్టర్కి వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకుండా కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. బ్లైండ్ స్వాట్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంత అలర్ట్ చేయండి. జిల్లాలో ఎక్కడ కూడా పవర్ కట్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత డిపార్ట్మెంట్ సంబంధించి నవీన్ గారికి ఒకటే రిక్వెస్ట్, ఎందుకంటే మీరు ఇప్పటికే అందరికీ కూడా హాల్ టికెట్ డౌన్